హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కృష్ణమూర్తి, కావ్య ఇద్దరు కూడా బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. ఇంతలోనే కనకం అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి, అత్తింట్లో హాయిగా కాపురం చేసుకోవాల్సిన కూతురు ఈరోజు పుట్టింట్లో ఉంది. అది ఏం చేసినా కూడా కావ్యది ఎలాంటి తప్పు లేదు అన్నట్లు తన్నే సమర్థించి మాట్లాడతారేంటి మీరు? అసలు తను చేసేది తప్పని చెప్పరేంటి అని అడుగుతుంది కనకం. అప్పుడే కృష్ణమూర్తి, ఏం చెప్పమంటావు కనకం? కావ్య ఎలాంటిదో, తన మనస్తత్వం ఏంటో తెలిసి కూడా ఏం చెప్పమంటావు? తను అందరిలాంటి ఆడపిల్ల కాదు. ఎంతో ఓర్పు నేర్పుతో అత్తింట్లో సంవత్సర కాలం పాటు ఎన్నో ఇబ్బందులు పెట్టినా గాని వాటిని ఓర్చుకొని తట్టుకొని నిలబడింది. ఈరోజు తన మనసు ఎంత గాయపడితే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి గాని మనమే అలా తనని తప్పు పడితే ఎలా అని అంటారు కృష్ణమూర్తి. అప్పుడే కనకం, మీరు కూడా అలా అంటే ఎలా? అల్లుడు గారు వాళ్ళ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, దానికి కారణం కావ్యనే అని అనుకుంటూ ఆ కోపంలో కావ్యం 2 మాటలు అనుండొచ్చు. కానీ అల్లుడు ఎలాంటి వాడో మనకు తెలీదా? అయినా మన అందరికన్నా బాగా కావ్యకే అల్లుడు గారి గురించి తెలుసు. ఏమే ఇంత జరుగుతున్నా నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడట్లేదు? నువ్వు అర్థం చేసుకున్నంత బాగా అల్లుడు గారిని ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. ఒకనొక రోజున ఎంతో పెద్ద సమస్య వచ్చినప్పుడే తను ఏ తప్పు చేయలేదని తనకి తోడుగా అండగా నిలబడ్డావు. అలాంటిది ఇప్పుడు తను ఏదో కోపంలో అన్న ఒక్క మాటను పట్టుకుని ఇదంతా ఏంటమ్మా అని అడుగుతుంది కనకం. అప్పుడే కావ్య, నిజమేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే. తను వాళ్ళ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి వల్లనే అలా మాట్లాడారని అనుకుందాం. కానీ ఆ రోజు ఆ పరిస్థితికి నేనే కారణమని నాపై కోప్పడి ఉండొచ్చు. కానీ అలా కాకుండా తను చాలా దారుణమైన మాటలు మాట్లాడి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. తన భార్యగా నాకు ఆ ఇంట్లో స్థానం లేదన్నారు. అందరూ చెప్పడం వలన నాతో బలవంతంగా కాపురం చేశా అన్నారు. నిన్న మన ఇంటికి వచ్చి కిరాయి కోడలుగా ఇంటికి రమ్మని పిలిచారు. ఇంతకన్నా దారుణం ఇంకా ఏ కోడలికి, ఏ అమ్మాయికి ఎక్కడా జరగదు. ఇవన్నీ జరగడం వల్లనే నేను ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నాను. నేను ఎప్పటికీ ఆ ఇంటికి వెళ్ళను. ఇక ఈ విషయం గురించి పదే పదే చర్చించి బాధపడడం అనవసరమమ్మా, వదిలే అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా రాజ్ రెడీ అయ్యి కిందకైతే వస్తాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక టిఫిన్కి కూర్చునేసరికి అపర్ణ అయితే రాజ్కి టిఫిన్ పెడుతుంది. ఇక ఆ టిఫిన్ తిన్న రాజ్కి ఆ టేస్ట్ అయితే అస్సలు నచ్చదు. మమ్మీ, ఎవరు చేశారు ఈ టిఫిన్ అని అడిగితే శాంత చేసింది అని చెప్తుంది అపర్ణ. శాంత, ఇంతకు ముందు చాలా అద్భుతంగా వంట చేసేదానివి, ఇప్పుడు ఏమైంది నీకు? మొన్న ఈ మధ్యనే ఒక్కసారి నీ వంట తిన్నాను, చాలా బాగుంది, ఇప్పుడేంటిరా అని అడిగితే అప్పుడే అపర్ణ, ఆ రోజు వంట చేసింది శాంత కాదు, నీ భార్య కళావతి. ఈ సంవత్సర కాలం అందరూ ఇంట్లో తృప్తిగా భోజనం చేస్తున్నారంటే దానికి కారణం కళావతి మాత్రమే. అందరికీ వండి పెట్టి ఎవరికి ఏం కావాలో ప్రతి క్షణం చూసుకుంటూ అందరి కోసం తపన పడే నా కోడల్ని ఈరోజు ఇంట్లో లేకుండా చేశావు. ఇంట్లో అందరి బాధకి కారణమయ్యావు రాజ్. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నా మాట విని వెళ్ళి కావ్యతో మాట్లాడి తనని తీసుకురారా అని అంటే, నేనా? అసలు అది జన్మకే జరగదు, నేను తీసుకురాను అని చెప్తాడు రాజ్. అప్పుడే సుభాష్, ఇంద్రాదేవి అందరూ కూడా రాజ్నైతే అడుగుతారు, ఎందుకు తీసుకురావు? ఏం తప్పు చేసింది కావ్య? తప్పంతా నువ్వు చేసి తనపైన నెట్టేసి ఇష్టం వచ్చిన మాటలన్నీ అన్నావు కదా. ఆత్మాభిమానం దెబ్బతిని నిన్న తను నీతో రానంది అంటే నువ్వు తనని అడిగే విధంగా అడగలేదు. నా మాట విను రాజ్, వెళ్ళి తనని తీసుకురా అని అడుగుతుంది ఇంద్రాదేవి. నానమ్మ అని రాజ్ అంటే, చూడు దీనికి ఒక్కటే పరిష్కారం అపర్ణ, వీడు ఇలా అయితే మాట వినడు గాని. చూడు రాజ్, నువ్వు వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకొచ్చే వరకు మేమెవరం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోము అని అంటే, నానమ్మ ఏంటిది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తను కొండ మీద కోతిలాగా కూర్చుంది, నేనెలా తీసుకురాను? తను అసలు నా మాట వింటే కదా అని అంటే, కావ్య ఎలాంటిదో మా అందరికీ బాగా తెలుసు. తను మాట వినే అమ్మాయో కాదో కూడా మాకు బాగా తెలుసు. ఫస్ట్ నువ్వు వెళ్ళి తనని తీసుకునిరా. మేమందరం ఆకలితో ఉండకూడదు, బాధపడకూడదు అంటే నువ్వు వెళ్ళి తనని తీసుకురా, లేదంటే మానే అని చెప్పి ఇక అందరూ కూడా వెళ్ళి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇక రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి అందరూ ఇలాంటి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళెవరూ ఏమీ తినకపోతే తాతయ్య గారికి ఆరోగ్యం పాడవుతుంది, తనకి మెడిసిన్స్ కూడా ఉంటాయి కదా, అయినా డాడ్ ఆకలి కాగలేరు, ఇప్పుడు ఎలా, చచ్చినట్టు వెళ్ళి కళావతిని తీసుకురావాలి తప్పదు అని అనుకుంటూ ఇక నిన్న రాత్రి తన అంతరాత్మ ముందు అన్ని నిజాలు ఒప్పుకుంటాడు కాబట్టి నిజమేలే తప్పెలాగో నాదే అని అనుకుని ఇక మళ్ళీ కావ్య ఇంటికి వస్తాడు రాజ్. ఇంతలోనే కావ్య వామిటింగ్ చేసుకుంటుంది. అప్పుడే కనకం అది చూసి ఏమైంది కావ్య అని అడిగితే ఏమో అమ్మ తెలీదు, కొంచెం కళ్ళు తిరిగినట్టుగా వికారంగా అనిపిస్తోంది అని చెప్తుంది కావ్య. అప్పుడే కావ్యం చూసిన కనకం ఇక తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేస్తుంది. ఎంత శుభవార్త చెప్పావు అంటూ కృష్ణమూర్తిని పిలిచి ఏమయ్యా మన అమ్మాయి ఇప్పుడు గర్భవతి అని చెప్తుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా కావ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజ్ అక్కడికి వస్తాడు. అప్పుడే కనకం రాజ్తో బాబు మీకు ఒక శుభవార్త, కావ్య ఇప్పుడు గర్భవతి అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజ్. కావ్యం చూసేసరికి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంత సంతోషకరమైన విషయంలో బాధపడతావేంటమ్మా అని అంటే మరి ఇంకేం చేయాలమ్మా, మా ఇద్దరం ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే అప్పుడు ఈ గర్భం నేను దాల్చుంటే ఎంతో సంతోషించేదాన్ని, కానీ నా భర్త అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ ఇక చాలు ఆపుతావా అని అరుస్తాడు. అలా రాజ్ని చూస్తూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజ్ ఏంటి నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు, నేనేదో కోపంలో ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ఇంత పెద్ద విషయం చేస్తావా, నీకు నా మెంటాలిటీ ఏంటో బాగా తెలుసు, నేను ఏ పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతానో కూడా నీకు బాగా తెలుసు, ఆ రోజు ఉన్న పరిస్థితికి నాకు తెలియకుండా అలా అంటే అంత మాత్రానికి నువ్వు ఇలా రియాక్ట్ అవ్వాలా, ఇంట్లో నుంచి వచ్చేయాలా, సరే నేను చేసింది తప్పే అయితే మాత్రం నేను నిన్ను బయటకు వెళ్ళిపోమనలేదు కదా, అలా ఎలా వచ్చేస్తావు నువ్వు, కోపంలో అన్న మాటల్ని పట్టుకొని నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా కళావతి, పద మన ఇంటికి వెళ్దాం, అందరూ నీకోసమే చూస్తున్నారు అని చెప్తే ఎవరు బలవంతం చేస్తే వచ్చారు మళ్ళీ అని అడుగుతుంది కావ్య. అప్పుడే రాజ్ ఎవ్వరి బలవంతం మీద రాలేదు, నా ఇష్టంతో నేనే వచ్చాను, బుద్ధి తక్కువయ్యి నిన్న అన్న మాటలకి సారీ చెప్పి నిన్ను తీసుకెళ్దామని వచ్చాను, నా మాట విని నాతో రా, ఇంకేం మాట్లాడొద్దు అంటూ కావ్య ఏం చెప్తున్నా వినకుండా తన చెయ్యి పట్టుకొని ఇంటికైతే తీసుకొని వస్తాడు. ఇక కావ్య ఇంటికి తిరిగి వచ్చినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలోనే అందరికీ ఓ గుడ్ న్యూస్, కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తాడు రాజ్. ఒక్కసారిగా చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. రుద్రానికి దెమ్మ తిరిగిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.